ఓకే మేడం. సెప్టెంబర్ 22 నుంచి మనకి జిఎస్టీ నవశకం మార్పులు నవశకం సంస్కరణలు అమల్లోకి వచ్చాయి 22వ తేదీ నుంచి. వీటన్నిటికీ ఏంటంటే మెజారిటీ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ 5%లోకి వచ్చాయి. మెడికల్, నిత్యావసర వస్తువులు, మెడికల్ అంతకుముందు 12%లో ఉండేవన్నీ 5%కి వచ్చాయి. అలానే ఆటోమొబైల్స్ 28% అండ్ సెస్ ఉన్నవి కూడా 18%లోకి, ఫ్లాట్ 18%లోకి వచ్చాయి. ఎఫ్ఎంసీజీ గూడ్స్ అన్నీ 18 ఉన్నవన్నీ 5కి వచ్చాయి. ఇవన్నీ కలిసి ప్రజల చేతుల్లో సేవింగ్స్ ఉంటున్నాయండి. మన రాష్ట్రం తరఫు నుంచి 8,000 కోట్లు సుమారుగా ప్రజల చేతుల్లో సేవింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు కన్జంప్షన్ పెరిగితే దానివల్ల మా రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది. దీనివల్ల ట్యాక్సులు తగ్గించి సరళీకరణ. రెండవది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఎంఎస్ఎంఈస్, వీటన్నిటిలో కూడా ప్యాకింగ్ మెటీరియల్స్ తగ్గాయి. ఎంఎస్ఎంఈస్కి ఈజీ రిఫండ్, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. దీనివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లు కూడా తగ్గి జాబ్ వర్క్ రేట్స్ తగ్గాయండి. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లు తగ్గి మన ప్రోడక్ట్స్ ప్రైజెస్ సరళీకరమయ్యి మొత్తము వేరే కంట్రీస్తో కూడా పోటీ పడే లాగా ఉంటుంది. ఈ రెండు మేజర్ మార్పులు సంభవిస్తాయి ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది ట్రేడర్స్గా, బిజినెస్ పీపుల్గా ఎవరైతే ఉన్నారో అందరూ మేజర్ స్టేక్ హోల్డర్స్. ఇందులో ప్రజల్లోకి మీ తరపు నుంచి కూడా ఈ జిఎస్టీ సంస్కరణ నుంచి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అవేర్నెస్ ప్రోగ్రాము ఈ నెల నెక్స్ట్ దివాళీ వరకు 4 వారాల్లో మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు 4 వారాలు ఒక ప్రోగ్రాం ఇచ్చారు. ఈ ప్రోగ్రాంని మన జిల్లాలో ఇక్కడ జనాల్లోకి తీసుకెళ్ళడానికి, ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు సన్నద్ధంగా ఉన్నారు. దాని నుంచి మీ వైపు నుంచి ట్రేడర్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరి నుంచి సహకారం కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీకు అవగాహన కోసం ఇక్కడ పిలిచామండి. మీ కోఆపరేషన్ కోసము ఇక్కడ పిలిచాము. మీరు కూడా ఈ జిఎస్టీ సంస్కరణల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.